హలో ఎవ్రీవన్. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన స్కీమే ఈ రాజయువ వికాసం అన్నమాట. సో ఈ పథకం అనేది ప్రభుత్వం సోమవారం అనగా మార్చి 17 నుంచి అయితే దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. దీన్ని మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు అయితే దరఖాస్తులు అయితే స్వీకరించడం జరిగింది. ఈ స్కీమ్కి సంబంధించి మనం డీటెయిల్గా చూసుకున్నట్టయితే దాదాపు 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు రూపాయలు 6,000 కోట్లకు పైన నిధులు ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇందులో భాగంగా తొలి ఏడాది 1.5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం అయితే యోచిస్తుంది. అయితే సంవత్సరం అవుతుంది. సో అందుకు ఇప్పటికే బడ్జెట్లో కేటాయించిన 2,000 కోట్లు అయితే మనకైతే అందుబాటులో ఉన్నాయి. ఈ స్కీమ్కి సంబంధించి మనకు మూడు కేటగిరీలు అయితే డివైడ్ చేయడం జరిగింది. కేటగిరీ 1 వచ్చేసి మనకి అప్ టు 1 lakh వరకు అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ అయితే మనకు 80% అయితే సబ్సిడీ అయితే ఉంటుంది. మనం 20% అయితే పే చేయాల్సి ఉంటుంది. సో కేటగిరీ 2 చూసుకున్నట్టయితే మనకు ఫ్రమ్ 1 lakh to 2 lakhs అనమాట మనకైతే లోన్ అయితే ఇస్తారు. మనకు 70% అయితే సబ్సిడీ అయితే వస్తుంది. మన కేటగిరీ 3 చూసుకున్నట్టయితే ఫ్రమ్ 2 lakh to 3 lakhs వస్తుంది. 60% అయితే సబ్సిడీ అయితే వస్తుంది అనమాట. సో మనం ఇంకా దీనికి సంబంధించి మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా చూసుకుందాం. మనము లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, చెక్ చేసుకొని. సో మన సైట్ ఓపెన్ చేసినాక మనకి తెలంగాణ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ OBMMS అని మనకు చూపిస్తుంది కదా. సో ఈ సైట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ అయితే ఇంకా చూపెట్టలేదు. సో ఈరోజు ఈవినింగ్ లోపు అంటే మనకైతే అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు నేను చెప్తాను ఎలా అప్లై చేసి అని చేసుకోవాలి, అదేవిధంగా మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినైతే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.